భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి వస్తున్న వరదలతో తెలంగాణ ఎగువన ఉన్న వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో ఎగువ నుండి కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకులగూడెంతో పాటు ఛత్తీస్గఢ్ నుండి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు అలర్ట్ చేశారు. రైట్, భద్రాచలం వద్ద గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. రైట్, ఈ వరద ఉధృతికి సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ హిమబిందు. ఏదైతే భద్రాచలం ఉగ్రరూపం దాల్స్తుందని చెప్పాలి. ఇప్పటికే 48 అడుగులు దాటి రెండో ప్రమాద హెచ్చరికను దాటి మరి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాల కారణంగా స్థానిక కురిసిన వర్షాలకైతే ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. పైన ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్, ఎల్లమ్మ సాగర్ ప్రాజెక్టులు అన్ని కూడా నిండుకుండలా ప్రవహించడంతో అయితే ఆ గేట్లను కూడా పూర్తిగా దిగువకు విడుదల చేయడం, గోదావరి వద్ద అయితే ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. నిన్న ఆదివారం ఉదయం 36 అడుగులు ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం సాయంకాలం 7 గంటల వరకు కూడా 43 అడుగులు చేరడంతో అయితే అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం గత కొద్దిసేపటి క్రితమే 48 అడుగులు చేరడంతో అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఇక 53 అడుగులు చేస్తే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సాయంకాలం వరకు 50 అడుగులు దాటి ప్రవహించనున్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. దిగువ ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అయితే తాలిపేరు వద్ద కూడా పూర్తిస్థాయిలో నీరు చేరడంతో 24 గేట్లను కూడా దిగువకు విడుదల చేయడం, గోదావరి కరకట్ట వద్ద ఏదైతే భద్రాచల కరకట్ట వద్ద అయితే మహా ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పాలి. ఏదైతే తాలిపేరుకు సంబంధించినది ఏదైతే కిన్నర్సాని కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరడంతో ఆ గేట్లను కూడా పూర్తిగా దిగువ విడుదల చేయడంతో గోదావరి పరవలు తొక్కుతుందని చెప్పాలి. కింద దిగువ ఉన్నటువంటి శబరి నది కూడా పోటెత్తడంతో గోదావరి ప్రవాహం ఇంకా గంటకి పెరుగుతుందని చెప్పాలి. ఇలా కొనసాగితే మాత్రం ఈ రోజు సాయంకాలం వరకు 50 అడుగులు దాటి ప్రవహించే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా, జిల్లా కలెక్టర్ బిటిసి పార్టీలు కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే గోదావరి పరివాహ ప్రాంతాలు ఏవైతే పెరిపాక మండలానికి సంబంధించిన మనుగూరు, అశ్వాపురము, బుర్గంపాడు, మొడ్డిగుంట ప్రాంతాల్లో కూడా గోదావరి పరివాహ ప్రాంతాల్లోనే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 110 గ్రామాలు కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ నుంచి వెళ్లాల్సిన రహదారులు ఏవైతే ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాల్సిన రహదారులు కూడా పూర్తిగా దిగ్బంధంలో గోదావరి నీటితో దిగ్బంధం అవడంతో అక్కడ ఉన్న రహదారులు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. బిందు, అంటే తిరుపతిలో ఇప్పుడు ఈ వరద ఉధృతి కారణంగా లోతట్టు గ్రామాల ప్రజలను అంటే పునరావాస కేంద్రాలకు తరలించే క్రమంలో పునరావాస కేంద్రాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు? బిందు, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఏదైతే పునరావాస గతంలో 2022లో ఆ వరద ముంపుకు ముందస్తు చర్యల్లో అట్లాంటి విపత్తు తట్టుకునే విధంగా అయితే ఇక్కడ భద్రాచలంలోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మణికంఠ, అయ్యప్ప కాలనీ, విష్ట కాంప్లెక్స్ సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా ఆ పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే ఏర్పాటు, వారికి కావాల్సిన ఆహారం, చిన్నపిల్లల బిస్కెట్, పాలు, మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచి వారికి అన్ని సౌకర్యాలు విధంగా ఉండే విధంగా అయితే చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా మన కరకట్ట వద్ద కూడా పెద్ద ఎత్తున అయితే గస్తీ కాస్తున్న పరిస్థితి. ఏదైతే విజిటర్స్ కావచ్చు, స్నానఘాట్లకు వచ్చేటువంటి భక్తులు కూడా ఎవరు కూడా గోదావరిలో దిగే ప్రయత్నం చేయరాదంటూ కూడా జిల్లా కలెక్టర్ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు సాయంకాలం వరకు గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. బిందు, రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. ప్రస్తుతం శబరి 38 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రారంభమైంది. దీంతో గోదావరి స్పీడ్ తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి కొద్ది మేరకు పెరుగుతోంది. దీంతో ముందస్తు హెచ్చరికలను ఇప్పటికే అధికారులు జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక రావడంతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భద్రాచలం వద్ద గంటకు పెరుగుతున్న వరదతో అధికారులు అప్రమత్తమయ్యారు.